ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు భారం మోయలేని తెలంగాణ ఆర్టీసీ 3 ఏళ్ల క్రితం డీజిల్ బస్సును రెట్రో ఫిట్మెంట్ ద్వారా ఎలక్ట్రిక్ బస్సుగా మార్చింది. మేధా కంపెనీ రూపొందించిన ఈ బస్సు ప్రస్తుతం ఉప్పల్, మెహదీపట్నం రూట్లో తిరుగుతుంది. అయితే ఈ విధానంలో ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే ప్రక్రియ ఒక్క బస్సుతోనే ఆగిపోయింది. మరి కొత్త బస్సులను ప్రభుత్వం ఎప్పుడు తీసుకొస్తుంది? ఆ ఎలక్ట్రిక్ బస్సుల్లో దాదాపు 5,000 డ్రైవర్లు ఉద్యోగాలకు ప్రమాదం ఉన్నందున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆ దిశగా అడుగులు వేస్తుంది. త్వరలోనే PM E-డ్రైవ్ పథకం కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ రోడ్ల మీద పరుగులు పెట్టనున్నాయి. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రావడం, కాలుష్యం తగ్గడం ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వస్తే దాదాపు 5,000 మంది డ్రైవర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని కూడా ఒక ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఏ ఎలక్ట్రిక్ బస్సు అయినా ప్రైవేట్ కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ ఉత్పత్తి చేసిన వాటిని ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన వాళ్ళకి డబ్బులను చెల్లిస్తుంది. అంటే ఇప్పుడు దాదాపు ప్రస్తుతం 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ఉంటుంది. దీనికి కిలోమీటర్కి 60 నుంచి 70 మధ్యలో ఆ ప్రైవేట్ కంపెనీలకి ఆర్టీసీ చెల్లిస్తుంది. అదేవిధంగా ఒక్క ఎలక్ట్రిక్ బస్సు కొనాలంటే 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు ఖర్చు అవుతుండడంతో ఆర్టీసీ నేరుగా ఈ బస్సులని కొనలేకపోయింది. అంటే అంత పెద్ద భారాన్ని మోయలేని పరిస్థితిలో ప్రైవేట్ కంపెనీల మీద ఆర్టీసీ ఆధారపడుతుంది. ఇక ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఇంత పెద్ద భారాన్ని మోయలేనని గమనించిన ఆర్టీసీ దాదాపు 3 సంవత్సరాల క్రితమే రెట్రో ఫిట్మెంట్ అనే ఒక పద్ధతి ద్వారా డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ఒకే ఒక రెట్రో ఫిట్మెంట్ బస్సు నడుస్తుంది. అది ఉప్పల్ నుంచి మెహదీపట్నంకి ప్రతిరోజు కొన్ని ట్రిప్లను నడుపుతుంది. అంటే డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సుగా మారినది ఒకే ఒక బస్సు. అది ప్రస్తుతం ఉప్పల్ డిపో పరిధిలో నడుస్తుంది. దీని ద్వారా అంటే ఒక్క ఎలక్ట్రిక్ బస్సుకు 1.5 కోటి ఖర్చు అయితే ఈ బస్సుకు అంటే రెట్రో ట్రీట్మెంట్ ద్వారా డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సుకు మార్చిన దానికి కేవలం 60 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి. అయితే ఈ 60 లక్షల రూపాయలని కూడా ఆర్టీసీ తాను భరించలేను, ప్రభుత్వాన్ని దీంట్లో కొంత సహాయపడాల్సిందిగా కోరింది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో చివరిగా ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ప్రైవేట్ కంపెనీల మీదనే ఆర్టీసీ ఆధారపడుతుంది. ఇక ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులతోటి ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుందని ఒకవైపు యూనియన్లు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా తాజాగా అవుట్సోర్సింగ్ ద్వారానే డ్రైవర్లని, కండక్టర్లని తీసుకోబోతుందని ఇప్పటికే ప్రచారం మొదలైంది. అంటే ఒకవైపు ప్రైవేటీకరణ, అదేవిధంగా ఉద్యోగాలను కూడా అవుట్సోర్సింగ్ ద్వారా నియమిస్తుందనే ఒక ఆందోళనలు ఇప్పటికే ఆర్టీసీ వర్గాల్లో మొదలయ్యాయి. దీనికి తోడు రాబోయే రోజుల్లో వచ్చే ఈ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుండడంతో ఉద్యోగుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది. ఇక ప్రభుత్వం ముందు ఒక ప్రత్యామ్నాయంగా మారిన ఈ రెట్రో ఫిట్మెంట్ పద్ధతి ప్రభుత్వమే స్వయంగా దీన్ని కొంత ఖర్చును భరించి దీన్ని తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీ తీసుకొని ఆ సబ్సిడీ కూడా ఆర్టీసీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం ఈ రెట్రో ఫిట్మెంట్ పద్ధతి. దీన్ని ప్రభుత్వం తీసుకుంటే కనుక ఇప్పుడున్న ఆందోళన అన్నిటికీ కూడా చెక్ పెట్టే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోతున్నాయనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవి.